నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాష్ట్ర శాసనసభలో విద్యార్థులు సందడి చేశారు. సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. సభ సాగే తీరును, ప్రజాప్రతినిధుల చర్చను విద్యార్థులు ఎంతో ఆసక్తికరంగా గమనించారు. సభ విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి వారు గ్రూప్ ఫోటోలు దిగారు. విద్యార్థులు శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. తమకు ఈ అరుదైన అవకాశం కల్పించిన స్పీకర్ కు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి ఇలా అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు, మా అధికారులు చెప్పారు ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది. మా పిల్లలు తీసుకొస్తామని మాకు అవకాశం ఇవ్వండి. అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్ఫూర్తి ఇస్తున్నాం. వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో Namaste sir, I am Saksana from Narayana English Medium School. It is in Yampalli, and I want to thank so much to our honorable speaker who is Ayanna Patrudu. I am very happy. I am so happy to see that, and this type of opportunity we will never get in our ఇలాంటి ఆపర్చునిటీ మాకు ముందు ఎక్కడ దొరకదు అని నేను ఫీల్ అవుతున్నా. నెక్స్ట్లీ నేను అక్కడ కూర్చున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే, ఇలాంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఒక పొలిటీషియన్ కి కానీ, ఒక సీఎం కి, స్పీకర్ కి మాత్రమే, ఎమ్మెల్యేస్ కి మాత్రమే దొరుకుతుంది. కానీ నేను ఇంత చిన్న ఏజ్ లో ఇంత స్కూల్ తరపున వచ్చి చూసానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా స్కూల్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా మేము ఒకసారి మాక్ అసెంబ్లీ పెట్టుకున్నాం. కానీ అక్కడ ఉన్న క్వశ్చన్స్ అంత ఆర్టిఫిషియల్ గా ఉన్నా, ఇక్కడ చాలా జనరల్ గా అడుగుతున్నారు. అండ్ మన స్పీకర్ గారు కూడా టైం అయిపోయినా కూడా వాళ్ళని ఎంత పేషెన్స్ గా వింటున్నారంటే నేనైతే చాలా మెల్ట్ అయిపోయాను అక్కడ. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఎప్పుడు దొరకదు, ఫ్యూచర్ లో కూడా దొరకదని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా. నేను నారాయణ స్కూల్లో చదువుతున్నాను. We came from కడప డిస్ట్రిక్ట్ అండ్ వేంపల్లి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీసంజన. నేను నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మా చైర్మన్ గారి పేరు కొట్టే నారాయణ రెడ్డి గారు. ముందుగా నేను మన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎప్పుడు టీవీలోనే అసెంబ్లీని చూస్తానేమో అనుకున్నాను, కానీ నా లైఫ్ లో అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత నేను సమాజంలో ఎలా వెలగాలి అలాంటివన్నీ నేను తెలుసుకున్నాను. ఇంకా వీళ్ళు మాట్లాడేవి మాకు ఇన్స్పైరింగ్ గా అనిపించాయి. నేను మా చైర్మన్ గారైన కొట్ట నారాయణ రెడ్డి గారికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నాగతమోజ్ఞ. నేను నారాయణ స్కూల్ 9వ తరగతి చదువుతున్నాను. కడప జిల్లా వేంపల్లిలో నారాయణ స్కూల్. అలాగే నేను ఇక్కడికి వచ్చిన అందుకు
ముఖ్యంగా హానరబుల్ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా కరెస్పాండెంట్ సార్ నారాయణ రెడ్డి గారికి, అలాగే నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషపడి అక్కడ చూసే సంభాషణ చూస్తుంటే ఇలా ఉంటుంది అసెంబ్లీ అని రియల్ లైఫ్ లో అసెంబ్లీ చూసే చాలా అంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. This is the first time we are seeing that the way how the honorable speaker sir was managing everything in the assembly, it was super fantastic, expeditious thing. And ముఖ్యంగా ఏంటి అంటే ఎప్పుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే కనుక ఒక గొప్ప స్థానంలో ఉండాలి. సో కానీ మాలాంటి సామాన్యమైన ఒక స్టూడెంట్స్ కి, తర్వాత మాలాంటి ఒక టీచింగ్ ఫ్యాకల్టీకి ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అయితే కనుక నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. ఎందుకంటే కనుక సో మనము ఆల్రెడీ వింటూ ఉంటాము నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి, కానీ ఆ బాలుల్ని పౌరుల్లాగా ఎలా తయారు చేయాలో ఎవరికీ తెలియదు. కానీ మనము ఒక సొసైటీలో ఒక హెల్పింగ్ దాంట్లో కనుక ఉంటే ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. సో ఆ సాధ్యం అవ్వాలి అంటే ఫస్ట్ పిల్లలకి ఏంటి సొసైటీ అంటే తెలియాలి. సో అలా తెలియజేయడానికి మన నారా లోకేష్ గారు తీసుకున్న ఈ ఫస్ట్ స్టెప్, దిస్ ఈస్ వెరీ అమేజింగ్ అండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ ద స్పీకర్ సార్, సో యాక్చువల్లీ నేను స్పీకర్స్ అని చూసినప్పుడు లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ సార్ ఫేస్ లో ఐ డెంట్ ఈవెన్ సీ వన్ కైండ్ ఆఫ్ ప్రెషర్. Sir have handled all the questions so well, and అక్కడ అంతమంది క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు. అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా లేకుండా అంత చక్కగా అసెంబ్లీ అంత పీస్ఫుల్ గా హార్మోనీ ఉంది. సో పిల్లలు దాని నుంచి బాగా నేర్చుకున్నారు. వీ వర్ థింకింగ్ లైక్ అక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయి లైక్ దట్, బట్ ఇట్ వాస్ సో హార్మోనీ. సో మేము కూడా మా పిల్లలకి ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు లైక్ వీఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్స్ వేర్ నో డిస్ప్యూట్ ఈస్ సార్. అందరూ హార్మోనియస్ గా చేసినందుకు సార్, ఆనరబుల్ స్పీకర్ సార్, యు ఆర్ ఇన్స్పిరేషన్ ట్రూలీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. Thank you so much. Good morning, sir. Myself Jagunga from Uyuru Degree Age and SC College. ముందుగా చెప్పాలంటే మాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్పీకర్ అయినపురి గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అవకాశం మేము వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మ్యాక్సిమం చెప్పాలంటే ఎవరికి అవకాశం రాదు. ఎంతవరకు అయినా సరే ఫోన్ లో చూడడం వరకే, కానీ ఈ అవకాశం రావదనేది ఒక చాలా బిగ్ అని చెప్పాలి. ఎందుకంటే మా మేడమే చెప్పారు, మా మేడం గారు చదువుకున్నప్పటి నుండి ఆవిడకి అవకాశం రాలేదంట, ఇప్పుడు వచ్చింది. అలాగే అసలు అసెంబ్లీ అంటే ఏంటో కూడా మాకు తెలీదు, ఫోన్ లో చూడడం వరకే. అసెంబ్లీ ఎప్పుడు ఫోన్ లో చూసినా అరుచుకోవడం ఇవే ఉంటాయి కామన్ గా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పీస్ఫుల్ గా, చాలా సైలెంట్ గా జరిగింది. స్పీకర్ సార్ కూడా అవతల చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళ క్వశ్చన్లకి బాగా రిసీవ్ చేసుకుంటారు. సాల్వింగ్ కూడా ఏంటనేది కూడా చెప్తున్నారు. ఇంత క్లామ్ గా అండ్ సైలెంట్ గా పీస్ఫుల్ గా జరుగుతుంది అని అయితే నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఫోన్ లో చూస్తాం ఫలానా జిల్లా అని చూస్తాం, కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందో అవన్నీ తెలిసాయి. సపోజ్ చెప్పాలంటే శ్రీశైలంలో ఏమో హాస్పిటల్స్ గురించి, టెంపుల్ గురించి ట్రాఫిక్ ఎక్కువైందని చెప్పారు. ఇంకా శ్రీకాకుళం పాతపట్నంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, వాళ్ళ రైతులు ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఊర్లు వెళ్ళి పనులు చేసుకుంటున్నారని, అలా అన్ని జిల్లాల వారి ప్రాబ్లమ్స్ ఏంటో స్పీకర్ వాళ్ళు చెప్పారు. అవన్నీ నాకు తెలీదు. రియల్ గా చూడడం అనేది చాలా ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మాకు అవకాశం కల్పించిన స్పీకర్ గారికి, మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మీ అందరికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.